తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలన్నది కల అంటూ మనసులో మాట బయటపెట్టారు. తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, అయితే ఏ పార్టీతో పొత్తు లేదని, మంచి భావాలు ఉన్న పార్టీలతో కలిసి నడుస్తామని చెప్పారు. అటు ఏపీలో బీజేపీ మాత్రం జనసేనతో పొత్తు ఉందని చెప్తుంటే, తెలంగాణ బీజేపీ మాత్రం జనసేనతో తమకు పొత్తు లేదని తేల్చి చెప్తోంది. అక్కడ ముద్దు ఇక్కడ వద్దు అని బీజేపీ ఎందుకంటోంది? అసలు ఒంటరిగా బరిలోకి దిగి నిలవలేమని తెలిసి పవన్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఏదో అనేశారా, కావాలని ఆ మాటలు సంధించారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయం రూటు మార్చినట్లు కనిపిస్తోంది. కొండగట్టులో వారాహికి పూజ చేయించిన తరువాత పవన్ వ్యాఖ్యలు పరిశీలిస్తే ఇలాంటి అనుమానమే కలుగుతుంది ఎవరికైనా. జనసేన ఈసారి ఖచ్చితంగా తెలంగాణ బరిలో నిలుస్తుందని ప్రకటించడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో తమకు ఉండే 1000 నుంచి 2000 ఓట్లను కూడా ఒకే పార్టీకి వేయించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇన్ని ఓట్లు ఉన్న తాము ఈ పరిస్థితిని ఉపయోగించుకోవాలనే తరహాలో పవన్ తెలంగాణ నాయకులు కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో 7 నుంచి 14 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. అలాగే పొత్తుల విషయంలోనూ ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం, రాకున్నా ఓకే, ఒంటరిగానే పోటీ చేస్తాం. జనసేన తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలి. కనీసం 10 మంది జన సైనికులు అసెంబ్లీలో ఉండాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రాజకీయం వేరు, ఇకపై రాజకీయం వేరు అన్నట్లుగా పవన్ వ్యాఖ్యలు కనిపించాయి. అయితే ఈ మాటలే ఇప్పుడు కొన్ని అనుమానాలకు, భారీ చర్చకు కారణమవుతున్నాయి. కనీసం పట్టుమని 10 మంది అయినా తెలంగాణ అసెంబ్లీలో మనం జనసేన చేద్దాం, మాట్లాడదాం, విలువ లేదని అనుకోగలరు. అది మటుకు నాకేంటంటే మనం పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావితం చూపించాలి. మంచి భావజాలం ఉన్న పార్టీలు పొత్తులకు వస్తే అంగీకరిస్తాం, లేదంటే ఒంటరిగానే పోటీకి సిద్ధం అనే పవన్ మాటలు ఇప్పుడు కొత్త డిస్కషన్కు కారణమవుతున్నాయి. వైసీపీ మీద ఏపీలో సమర శంఖం మోగించిన పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. దీనికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోవద్దని పదే పదే చెబుతూనే పొత్తులకు సిద్ధమని చెప్పేశారు. ప్రస్తుతం బీజేపీతో దోస్తీ చేస్తున్న పవన్ టీడీపీ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేది లేదని చెబుతూనే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ను వదులుకోకూడదని అనుకుంటోంది. ఏపీ విషయం ఎలా ఉన్నా తెలంగాణలో పవన్ చేస్తున్న ప్రకటనే ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో జనసేనకు పెద్దగా నాయకత్వమే లేదు. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలే లేరు. పార్టీ యంత్రాంగం ఎక్కడా పటిష్టంగా లేదు. అన్నింటికీ మించి ఏపీ రాజకీయాలు దాటుకుని ఇక్కడ దృష్టి సారించే టైము లేదు. ఇవన్నీ తెలిసే పవన్ పొత్తులకు ఆహ్వానం చెబుతుంటే తెలంగాణ బీజేపీ మాత్రం అలాంటిదేమీ లేదని క్లియర్గా చెబుతోంది. అక్కడలా ఇక్కడిలా కమలం ఎందుకిలా అనే చర్చ మొదలైంది. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగితే చాలా సమస్యలు జనసేనను వెంటాడే అవకాశం ఉంటుంది. ఆ విషయం పవన్ కు కూడా తెలుసు. సినిమాలు ఓవైపు, రాజకీయం మరోవైపు. ఇలాంటి పరిస్థితుల మధ్య గెస్ట్ పొలిటీషియన్ అని ఏపీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటిది ఏపీని దాటుకుని తెలంగాణకు పవన్ టైం కేటాయించగలరా అనేదే పెద్ద ప్రశ్న. ఇక దేశవ్యాప్తంగా ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఆర్థికంగా జనసేనకు ఆ స్థాయి లేదని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి అంగబలం, అర్ధబలం ఉన్న పార్టీల్లోని నాయకులని, ముఖ్యంగా సిట్టింగులని ఢీకొట్టడం మామూలు విషయం కాదు. ఇవన్నీ తెలిసి కూడా పవన్ తెలంగాణ బరిలోకి దిగాలని అనుకుంటున్నారంటే నేల విడిచి సాము చేస్తున్నట్లే. అందుకే తెలివిగా పొత్తుల కోసం సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఏపీలో జనసేనతో పొత్తు కావాలంటున్న బీజేపీ తెలంగాణలో మాత్రం దూరంగా ఉంటుంది. ఎందుకిలా? అసలు పవన్ కళ్యాణ్ కొండగట్టులో ఎందుకలా మాట్లాడారు? ఆయన మాటల వెనుక వ్యూహం ఉందా? ఒకటి, ఏపీలో అలా, తెలంగాణలో ఇలా.
బీజేపీ ఎందుకిలా? 2. తెలంగాణలో జనసేనతో పొత్తు ఎందుకు వద్దనుకుంటోంది? 3. అసలు పవన్ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? 4. జనసేన బీజేపీ వ్యవహారంలో ఏం జరగబోతోంది? జనసేన పార్టీలో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో గాని పవన్, నాగబాబు, నాదెండ్ల తప్ప మరో నాయకుడి పేరు సామాన్య ప్రజలకి తెలియదనే చెప్పొచ్చు. ఏపీ, తెలంగాణలో ప్రజలు జనసేనకి ఓట్లు వేయాలంటే పవన్ మోహన్ చూసే ఓట్లు వేయాల్సిందే. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ పరిణామాలు కూడా తెలంగాణలో జనసేనకు కలిసొచ్చే అవకాశమే లేదు. ఏపీలో అంటే బలమైన సామాజిక వర్గం మద్దతు పవన్ కు ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత కలిసొస్తుందనే నమ్మకముంది. అన్నింటికీ మించి పవన్ అంటే యూత్ లో పిచ్చ క్రేజ్ ఉంది. తెలంగాణలో అలాంటి అవకాశమే లేదు. పైగా రాజకీయం అంటే 24 గంటలు జనంలోనే ఉండాలి, జనంతో తిరగాలి. పవన్ కది ఏమాత్రం సాధ్యం కాదు. ప్రస్తుతం ఏపీకే పూర్తి స్థాయిలో సమయాన్ని పవన్ కేటాయించలేకపోతున్నారు. అలాంటప్పుడు తెలంగాణకెలా కేటాయిస్తారన్నదే అసలు ప్రశ్న. ఇప్పటికే ఏపీలో పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ పవన్ పై సెటైర్లు పేల్చుతోంది అధికార పార్టీ. పవన్ కు కూడా పొలిటికల్ కెరీర్ దృష్ట్యా చూస్తే ఏపీనే ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ తెలిసే పవన్ అలా మాట్లాడారని, ఏదో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బలం లేనప్పుడు బలం ఉన్న పార్టీతో పొత్తు అవసరం. అప్పుడే కలలకు ఓ మార్గం దొరుకుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తోంది అదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో జనసేనతో పొత్తుతో నిజానికి బీజేపీకి పెద్దగా యాడ్ అయ్యేదేమీ లేదు. పైగా టీడీపీతో గ్లాస్ పార్టీ దోస్తి ఇక్కడ మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే బీజేపీ దూరం అంటోంది. అయితే ఇక్కడ పొత్తులకు సిద్ధం కావడం ద్వారా తమ బలం పెంచుకోవాలని గ్లాస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగడం అంటే జనసేనకు చాలా విషయాలు సవాల్గా మారే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించకుండా యుద్ధంలోకి దిగితే కష్టమే. తెలంగాణలో జనసేన సొంతంగా ఎన్ని సీట్లు గెలవగలదు అంటే చెప్పడం కష్టమే. పైగా ఏపీని వదిలి ఇక్కడ పవన్ సమయం కేటాయించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పవన్ పొత్తులు కోరుకోవడానికి, జనసేనను బీజేపీ వద్దు అనుకోవడానికి నిజానికి కారణం ఇదే. ఏపీలో పవన్ ను ముందు పెట్టుకుని బీజేపీ ఎదగాలనుకుంటోంది. తెలంగాణలో ఏదైనా పార్టీని పొత్తులో పెట్టుకుని జనసేన బలపడాలనుకుంటోంది. రెండింట్లోనూ కామన్ ఒక్కటే, దూరం జరగడం. బీజేపీతో కలిసి నడిస్తే లాభం లేదని ఏపీలో జనసేన అనుకుంటుంటే, తెలంగాణలో జనసేన కలిసినా ఒరిగేదేమీ లేదని బీజేపీ ఆలోచనగా కనిపించొచ్చు. అందుకే తెలంగాణలో జనసేనతో పొత్తు లేదని బీజేపీ అంటోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏమైనా తెలంగాణలో పార్టీ పరిస్థితి, యంత్రాంగం తీరు తెలిసి కూడా పోటీకి సిద్ధమంటున్నారంటే దాని వెనక వ్యూహం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు తెలంగాణలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని కనీసం 4-5 స్థానాలైనా దక్కించుకోవాలన్నదే పవన్ టార్గెట్ అన్నది మాత్రం క్లియర్ కట్. షెడ్యూల్ ప్రకారం మరో 7 నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇండిపెండెంట్లను పక్కన పెడితే ఈవీఎం మిషన్ నిండిపోయేన్ని గుర్తులు ఈసారి కనిపించబోతున్నాయి. 7 నుంచి 8 పార్టీలు తెలంగాణ ఎన్నికల బరిలో నిలవబోతున్నాయి. త్రిముఖ పోటీ ఖాయమైన పార్టీలన్నీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ పరిణామాలు ఎవరికి ప్లస్ అవుతాయి? అల్టిమేట్గా గులాబీకే ప్రయోజనం ఉంటుందా? ఏపీ, తెలంగాణ పరిణామాలపై జరుగుతున్న చర్చ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. తెలంగాణ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. పాదయాత్రలని కొందరు, సభలు సమావేశాలని మరికొందరు, జనాల్లోనే ఉంటున్నారు ఎక్కువగా. షెడ్యూల్ ప్రకారం నవంబర్లో తెలంగాణ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. లెక్క తీసి కొడితే 7 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తున్నా ఎన్నికల బరిలో నిలిచేందుకు పార్టీలు భారీగా పోటీ పడుతుండడం రాజకీయాలను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది. 7-8 రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ పోటీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికర చర్చకు కారణం అవుతోంది.
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ, బౌన్స్ బ్యాక్ కావాలని కాంగ్రెస్, ఇలా పార్టీలన్నీ వ్యూహాలు రచించడంలో బిజీగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలతో పాటు టీడీపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, బీఎస్పీ, ప్రజాశాంతి పార్టీ, తెలంగాణ జనసమితి, వామపక్షాలతో పాటు ఇప్పుడు జనసేన, ఇలా అన్ని పార్టీలు ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. పొత్తుల సంగతి పక్కన పెడితే ఇన్ని పార్టీలు ఎన్నికల యుద్ధంలో కనిపిస్తే చివరికి ప్లస్ అయ్యేది బీఆర్ఎస్కే అనే చర్చ జరుగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ను ఓడించి అధికారం సాధించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న పార్టీలకు మిగతా చిన్న పార్టీలు ఎలాంటి ఝలకివ్వబోతున్నాయనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోటీలో పార్టీలు పెరిగిన కొద్దీ అధికార పార్టీకే ప్లస్ అవడం ఖాయం. నిజంగా అలా జరిగే ఛాన్స్ ఉందా? పార్టీల మధ్య పోటీ పెరగటం అంటే బీఆర్ఎస్ కు పోటీ తగ్గినట్లేనా? తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఒకటి, పోటీలో పార్టీలు పెరిగితే గులాబీ పార్టీకే లాభమా? 2, కారు పార్టీకి ఎలా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి? 3, 2023 అసెంబ్లీ ఫైట్ ఎలా ఉండబోతోంది? 4, రాబోయే రోజుల్లో రాజకీయం ఏ మలుపు తీసుకోనుంది? తెలంగాణలో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఎన్నికల పోటీలో పార్టీలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండడం ఆ రెండు జాతీయ పార్టీలను టెన్షన్ పెడుతోంది. తెలంగాణలో హ్యాట్రిక్ అధికారం దక్కించుకుని ఢిల్లీ మీద దండయాత్ర చేయాలన్నది కేసీఆర్ ప్లాన్. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడం ఖాయం. ఆ వ్యతిరేకతను ఆయుధంగా మార్చుకుని కారు పార్టీకి జలకివ్వాలని బీజేపీ, కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నాయి. అయితే పోటీలో ఎక్కువ పార్టీలు కనిపించడం, అందులో చిన్న పార్టీలు, జనాలు పిలిచే పార్టీలు ఎక్కువగా ఉండడం బీజేపీ, కాంగ్రెస్ కు మైనస్, బీఆర్ఎస్ కు ప్లస్ గా మారడం ఖాయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అది అధికార పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్లు నియోజకవర్గంలో ఉన్న 1000-2000 ఓట్లు ప్రభావితం చేసినా చాలు, ఆ ప్రభావం అధికార పార్టీకి అనుకూలంగా మారుతుంది. తెలంగాణ ఎన్నికల పోరులో నిలిచే పార్టీలకు ప్రతిదానికి ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి బలం ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైటీపీకి, ఎస్సీ వర్గాల్లో బీఎస్పీకి, విద్యావంతుల్లో తెలంగాణ జనసమితికి పట్టుంది. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిస్తే అల్టిమేట్ గా బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. వేలల్లో ఓట్లు చీల్చాల్సిన అవసరం లేదు. ప్రజాశాంతి పార్టీల 10ల్లో 100ల్లో చీల్చినా చాలు, ఆ ప్రభావం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అన్నది నాటి మాట, పార్టీలు ఎక్కువైతే పోటీ తక్కువ అనేది ఇవాల్టి మాట. బీఆర్ఎస్ శ్రేణులు అనుకుంటోంది ఇదే అన్నది మాత్రం క్లియర్ కట్. తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. ప్రతి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగళ్లు సిద్ధం చేసింది, ఎవరిని బరిలోకి దింపబోతోంది, ఎవరి నుంచి డేంజర్ సైరన్ మోగుతోంది? పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ, రేసు గుర్రాలు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన జిల్లా, రాష్ట్ర సాధనకు కీలక మంత్రాంగం నడిపిన ఖిల్లా, ఉత్తర తెలంగాణ కేంద్రమైన ఓరుగల్లు తెలంగాణ రాష్ట్రానికి ఓ పోరు సైరన్. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే. దేశానికి ప్రధాన్ని అందించిన ఘనత, అలాంటి అపర చాణుక్యుని పరాజయం పాలు చేసిన చరిత్ర 2 ఓరుగల్లు సొంతమే. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట, మధ్యలో పసుపు జెండా రెపరెపలాడినా టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరంగల్ పార్లమెంట్ గులాబీ సేనకు పెట్టని కోటగా మారింది. తెలంగాణలో రాజకీయం సెగలు కక్కుతున్న వేళ వరంగల్ పార్లమెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. మరి ఇక్కడ పొలిటికల్ పిక్చర్ ఏం చెప్తోంది?
ఏ పార్టీ సీన్ ఏంటి, సవాళ్లేంటి, గడ్డు పరిస్థితులు ఎవరికి, గట్టెక్కేది ఎవరు, హస్తవాసి మారుతుందా, నాటి జాయింట్ కిల్లర్ ఫార్ములా కమల దళంతో కవాతు చేయిస్తుందా, ఓటర్లు కోరుకుంటున్న నేతలెవరు, రాజకీయాల్లో పరుగులు పెడుతున్న రేసు గుర్రాలెవరు? తెలంగాణలో హైదరాబాద్ తరువాత అంత ప్రాధాన్యత కలిగిన జిల్లా ఉమ్మడి వరంగల్. ఉద్యమాల కిల్లాగా ఉన్న వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం రాజకీయ పార్టీలకు కీలకమైన స్థానం. 1977లో వరంగల్ పార్లమెంటు స్థానం ఏర్పాటు కాగా 6 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ విజయం సాధించగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత గులాబీ సేనకు వరంగల్ పెట్టని కోటగా మారింది. పసునూరి దయాకర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అనూహ్యంగా అవకాశం దక్కించుకుని 2015లో విజయం సాధించిన దయాకర్ 2019లోనూ గెలుపొందారు. రాజకీయం ఇప్పుడిక్కడ పూర్తిగా మారిపోయింది. రోజుకో రకంగా అన్నట్లు పొలిటికల్ పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్కు అనుకూలంగా కనిపించడం లేదు. ఈసారి ఆయనకు టికెట్ డౌటే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎంపీతో ప్రత్యామ్నాయంగా మరో 4గురిని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది గులాబీ పార్టీ అధిష్టానం. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రాజయ్య వర్సెస్ కడియం వర్గపోరు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అధిష్టానానికి బలమైన వ్యక్తిగా కనిపించడం, పసునూరి ఎంపీగా మార్కు చూపించలేకపోయారని పసునూరి మీద జనాలు అభిప్రాయానికి రావడం సిట్టింగ్ ఎంపీకి ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో పాటు చివరి ఆప్షన్గా కడియం శ్రీహరి కూతురు కావ్య పేర్లను కూడా వరంగల్ ఎంపీ విషయంలో గులాబీ పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సర్వేలు కూడా చేయించినట్లు టాక్. ఎవరిని బరిలో దింపితే విజయం ఏకపక్షం అవుతుందన్న ఆలోచనలు చేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టేషన్ ఘన్పూర్లో రాజయ్య వర్సెస్ కడియం వర్గపోరు క్లారిటీపైనే సిట్టింగ్ ఎంపీ టికెట్ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వివాదరహితుడైన తనకు అధిష్టానం మళ్లీ అవకాశం కల్పిస్తుందని పసునూరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన సిరిసిల్ల రాజయ్య మరోసారి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ సన్నిహితుడు దొమ్మాటి సాంబయ్య కూడా ఇక్కడ బరిలో నిలవాలని అనుకుంటున్నారు. రేవంత్ కోటరీకి చెందిన వ్యక్తి కావడంతో టికెట్ మీద ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా వరంగల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. బీజేపీలోనూ పోటీ భారీగానే కనిపిస్తోంది. 2019లో బీజేపీ తరపున చింతా సాంబమూర్తి పోటీ చేయగా ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ టికెట్ రేసులో మాజీ మంత్రి విజయరామారావు బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుండగా ఆయన స్టేషన్ ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. సినీ నటుడు మాజీ మంత్రి బాబుమోహన్ను వరంగల్ ఎంపీ బరిలో దింపాలని బీజేపీ మెజారిటీ వర్గం భావిస్తోంది. ఆయనతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి 5 స్థానాలు జనరల్ కాగా స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. వరంగల్ ఈస్ట్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. నన్నపనేని నరేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్లో అత్యధిక వర్గ విభేదాలు ఉన్న నియోజకవర్గం ఇదే. స్థానిక ఎమ్మెల్యేతో స్థానిక సీనియర్ నేతలు బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, మెట్టు శ్రీనివాస్కు ఏమాత్రం పొసగడం లేదు. నరేందర్కు పోటీగా వీళ్లు కూడా టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కితే ఈ 4 అతని కోసం పనిచేసే అవకాశాలు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో ఈ స్థానంపై గులాబీ పార్టీ అధిష్టానం గురిపెట్టింది. నరేందర్తో పాటు టికెట్ కోరుతున్న 4 నేతలపై సర్వేలు చేయిస్తోంది. దానికి అనుగుణంగానే టికెట్ కేటాయింపులుండే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యేతో సహా అందరికీ వివరించినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి ఎర్రవల్లి ప్రదీప్ రావుతో పాటు గంటా రవికుమార్, కుసుమ సతీష్ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీకి ఆదరణ పెరుగుతున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి.
ప్రదీప్ రావుకు మంచి అనుచర వర్గం ఉండడం ఇక్కడ బీజేపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి కొండా సురేఖతో పాటు ఎర్రబెల్లి స్వర్ణ పేర్లు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ సీటు మార్పు కోరితే స్వర్ణకు రూట్ క్లియర్ కావడం ఖాయం. నియోజకవర్గ కార్యక్రమాలకు స్వర్ణ దూరంగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో వరంగల్ వెస్ట్ అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. దాస్యం వినయ్ భాస్కర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ్యూహాత్మకమైన రాజకీయాల్లో దిట్టగా పేరున్న వినయ్ భాస్కర్ పార్టీలోనూ నియోజకవర్గంలోనూ ఎదురు లేకుండా చేసుకోవడంలో విజయం సాధించారు. వినయ్ భాస్కర్ కు టికెట్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. బీఆర్ఎస్ ఈజీగా గెలిచే స్థానాల్లో ఇది కూడా ఒకటి. అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వారిని అట్రాక్ట్ చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డితో పాటు జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య పోరు పీక్స్ కు చేరింది. ఇద్దరి మధ్య విభేదాలను అనుకూలంగా మార్చుకుని టికెట్ సాధించాలని పీసీసీ నేత వేం నరేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ టికెట్ ఆశిస్తుండగా ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో బరిలో నిలవాలని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ప్లాన్ చేస్తున్నారు. యువనేత ఇనుగుల రాకేష్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తుండగా గతంలో రేవూరి ప్రకాష్ రెడ్డిని బరిలోకి దించాలని బీజేపీ కోర్ కమిటీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో బీజేపీలో టికెట్ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. పరకాలలో చల్లా ధర్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకే టికెట్ దాదాపు కన్ఫామ్ అయినట్లు కనిపిస్తున్నా రాష్ట్ర రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. 2 సార్లు ఈజీగా విజయం సాధించిన ధర్మారెడ్డికి ఈసారి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్లో కన్ఫ్యూజన్, బీజేపీ ఇంకా బలపడకపోవడం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. కొండా సురేఖ మళ్లీ వరంగల్ తూర్పు మంత్రం జపిస్తుండటంతో కాంగ్రెస్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. మరో నేత వెంకట్రామరెడ్డి దేశాయ్ కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కొండా దంపతులను పక్కనబెట్టి కార్యక్రమాలు కొనసాగిస్తున్నా పార్టీలో పట్టు దొరకడం లేదు. ఇక బీజేపీ నుంచి డాక్టర్ విజయ్ చందర్ రెడ్డితో పాటు డాక్టర్ కాళీ ప్రసాదరావు పేర్లు వినిపిస్తున్నాయి. కాళీ పేరును ఈటల తెరపైకి తీసుకురాగా ఆయన్ను పార్టీలో చేర్చుకుని పోటీ చేయించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బీసీ కార్డు ప్రయోగించి విజయాన్ని తమ వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ప్లాన్. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలోనూ నియోజకవర్గంలోనూ ఎర్రబెల్లికి ఎలాంటి వ్యతిరేకత లేదు. కారు పార్టీ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల్లో పాలకుర్తి ఒకటి. కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎవరు పోటీలో ఉంటారన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. హస్తం పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి పాలకుర్తి వైపు కూడా చూడడం లేదు. కొండా మురళి బరిలో ఉంటారనేది ప్రచారంగానే మిగిలింది. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాం రెడ్డి పేరు కొత్తగా తెర మీదకొస్తోంది. అయితే పాలకుర్తిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ తన కోటరీలోని కీలక వ్యక్తులను రంగంలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంగబలం, అర్ధబలం ఉన్న ఎన్ఆర్ఐ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డిని బరిలోకి దింపి ఎర్రబెల్లికి సవాల్ విసరాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తన ప్రధాన అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డితో పాటు వెన్నం శ్రీకాంత్ రెడ్డి పేర్లు కూడా పరిశీలిస్తున్నారు రేవంత్. ఇక బీజేపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన పెద్దగాని సోమయ్య, ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సామా వెంకట్రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. పొంగులేటి బీజేపీలో చేరితే రామసహాయం, రఘురాం రెడ్డి ఇక్కడ బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. పొంగులేటి, రఘురాం రెడ్డి సమీప బంధువులు కావడం విశేషం. వివాదాలకు కేరాఫ్ గా మారింది స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం. తాటికొండ రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాటికొండ, కడియం వర్గాల మధ్య పోరు బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతోంది. టికెట్ విషయంలో ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. జనాల్లోకి దూసుకుపోతున్నారు. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2018లో ఇక్కడి నుంచి సింగపురం ఇందిర పోటీ చేయగా ఎన్నికల తరువాత ఆమె ఇటువైపు కూడా చూడలేదు. ఓయూ విద్యార్థి నేత మానవతారాయ్తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ వర్గానికి చెందిన
దమ్మాటి సాంబయ్య పేర్లు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నా దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎలాంటి కదలిక కనిపించడం లేదు. ఇక బీజేపీ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాదాసు వెంకటేష్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ ఇద్దరు క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేరు. దీంతో పాటు కమలం పార్టీకి ఇక్కడ చెప్పుకోదగ్గ బలం కూడా లేదు. బీఆర్ఎస్ బలంగా ఉన్న వర్గపోరు కారు పార్టీకి ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. వర్ధన్నపేటలో ఆరూరి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఆరూరి రమేష్కు బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్. అయితే వరంగల్ ఎంపీ రేసులో ఆరూరి పేరు వినిపిస్తోంది. అయితే ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే భార్య కవితకు గాని కుమారుడు విశాల్కు గాని ఆరూరి అసెంబ్లీ టికెట్ అడిగే అవకాశముంది. ఇక్కడ కాంగ్రెస్ వీక్గా ఉంది. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ బీజేపీ గూటికి చేరడంతో హస్తం పార్టీ కోలుకోలేని స్థితిలో ఉంది. అయితే మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ నేత నమిండ్ల శ్రీనివాస్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్కు దాదాపు రూట్ క్లియర్. అర్బన్ ఓటర్లు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ స్థానంపై కమలం పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ను వర్గపోరు టెన్షన్ పెడుతోంది. మాజీ స్పీకర్ మధుసూదనాచారి సహా బీఆర్ఎస్ తొలినాళ్ల కార్యకర్తలతో సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రతో పొసగడం లేదు. పాత కొత్త నేతలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ చీలిపోయింది. ఈసారి గండ్రకు బదులు ఆయన సతీమణి వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న మధుసూదనాచారి టికెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. బీసీ నేతగా ఆదరణ ఉంటుందనే ఆత్మవిశ్వాసంతో నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి అనుచరుడు గండ్ర సత్యనారాయణతో పాటు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కొండా దంపతులు చివరి నిమిషంలో భూపాలపల్లిని ఛాయిస్ గా ఎంచుకునే అవకాశముందనే ప్రచారంతో కాంగ్రెస్ లో ఉత్కంఠ కనిపిస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలు కీర్తిరెడ్డితో పాటు మాజీ పోలీస్ అధికారి రామ్ నరసింహారెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంపై బీఆర్ఎస్ కు గట్టి పట్టుంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కారు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంటే 7 స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలపడం కాంగ్రెస్ కు టాస్క్ గా మారింది. బీజేపీ 4 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికలకు మరో 7 నెలలకు పైగా సమయం ఉండటంతో ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇది వాల్టి క్లియర్ కట్.